హైదరాబాద్ సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ అండ్ స్కూల్ ఆఫ్ రీహాబిలిటేషన్ సైన్సెస్ అందిస్తున్నటువంటి డిగ్రీ కోర్సెస్ గురించి ఈరోజు మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ నుంచి ఫ్యాకల్టీ ఆఫ్ రేడియాలజీ దయాల్ సింగ్ గారు. నమస్తే సార్. నమస్తే. సార్, నేను చెప్పినట్టుగా స్కూల్ ఆఫ్ హెల్త్ అలైడ్ హెల్త్ సైన్సెస్ ఒకసారి వాటి గురించి. అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్ అని టెక్నికల్ కోర్సెస్ మేడం. లైక్ మా యూనివర్సిటీలో మేము ఆఫర్ చేసేటటువంటి కోర్సెస్ ఏమేమిటి అంటే లైక్ బీఎస్సీ ఇన్ రేడియాలజీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ, యాజ్ వెల్ యాజ్ బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్ టెక్నాలజీ అండ్ బీఎస్సీ ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, యాజ్ వెల్ యాజ్ బీఎస్సీ కార్డియాక్ కేర్ టెక్నాలజీ, కార్డియావాస్కులర్ టెక్నాలజీ, ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఎనస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ అనేటి కోర్సెస్ అనేటి మేము ఆఫర్ చేస్తాం. అండ్ దీస్ ఆర్ ద టెక్నికల్ కోర్సెస్ అండ్ who used to support the patient and assist the patient and provides physical and mental support to the patient. కాబట్టి లైక్ దీస్ ఆర్ ద బేస్ కోర్సెస్ అని చెప్పుకోవచ్చు మనం హాస్పిటల్. అండ్ డిపెండింగ్ అపాన్ లైక్ ద ప్రొఫెషనల్ దోస్ హూ హ్యాడ్ undergone with these courses, depending upon them the doctors used to rely on like to provide the treatment to the patients. అంటే మెడికల్ టెక్నాలజీస్ అన్నారు కదండి, అంటే స్టూడెంట్స్ కనుక ఈ కోర్సెస్ తీసుకుంటే కమింగ్ ప్లేస్మెంట్స్ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి, వాళ్ళకి ఏంటి మార్కెట్ ఎలా ఉండబోతుంది? లైక్ ప్లేస్మెంట్స్ చాలా బాగుంటాయి మేడం. ఏంటంటే లైక్ ఇట్స్ ఎ 4 years కోర్స్ మేడం. యాక్చువల్గా దీంట్లో 3 years గ్రాడ్యుయేషన్ పీరియడ్ ఉంటుంది మేడం. అరౌండ్ 6 semesters ఉంటాయి. అండ్ దే నీడ్ టు కమ్ టు ద కాలేజ్ అండ్ దే నీడ్ టు స్టడీ అండ్ దే నీడ్ టు కంప్లీట్ దిస్ 6 semesters. అండ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ 6 semesters ఆ 4th yearలోకి వచ్చేసరికి 4th yearలో వాళ్ళకి కంపల్సరీ మ్యాండేటరీ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది మేడం. ఓకే, అంటే 4 years కోర్స్ అన్నమాట. 4 years కోర్స్. 3 years లో మాత్రం కంప్లీట్ చేసుకుంటారు అకాడమిక్. అవును. 1 year అనేది ఇంటర్న్షిప్ అంటే క్లినికల్స్కి పంపిస్తూ ఉంటాం. ఇక్కడ మేము ఏంటంటే థియరిటికల్ క్లాసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. యాజ్ వెల్ వాళ్ళు క్లియర్ కట్గా ముంగట్ చూడడానికి అసలు ఏం జరుగుతుంది, ఎలా మనము పేషెంట్కి క్వాలిటీ కైండ్ ఆఫ్ కేర్ ప్రొవైడ్ చేయాలి అండ్ హౌ వీ నీడ్ టు కలెక్ట్ ద హిస్టరీ, హౌ వీ నీడ్ టు అసిస్ట్ ద పేషెంట్ అండ్ ట్రీట్మెంట్ ఎలా అందించాలి, ఏ విధంగా డయాగ్నోసిస్ చేయాలి అనే దాన్ని క్లియర్గా విజువలైజ్ చేయడానికి మేము ఏం చేస్తామంటే వాళ్ళని క్లినికల్స్కి పంపిస్తూ ఉంటాం. అయితే లైక్ వీ హ్యాడ్ కొలాబరేటెడ్ విత్ సో మెనీ హాస్పిటల్స్ మ్యామ్, సచ్ యాజ్ ఏఐజీ హాస్పిటల్ అని చెప్పేసి, యశోద, ఎస్ఎల్జీ హాస్పిటల్, వెల్నెస్ హాస్పిటల్ అని చెప్పేసి ఇలా చాలా హాస్పిటల్స్ తోటి కొలాబరేట్ అయ్యి మేమే స్టూడెంట్స్కి ఇంటర్న్షిప్ ప్లేస్మెంట్ అనేది ఇప్పిస్తాం. అంటే ఈ ప్యాకేజెస్ ఎలా ఉంటాయండి ఈ కోర్సెస్ తీసుకుంటే కనుక? మామూలుగా మనం బయట చూసుకుంటే లైక్ ఐటీ సెక్టర్లో ఇవన్నీ చాలా ప్యాకేజెస్ బాగుంటున్నాయి. మరి కమింగ్ టు మెడికల్ టెక్నాలజీస్ వైపు వస్తే మరి ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? లైక్ డిపెండింగ్ అపాన్ స్టూడెంట్ స్కిల్స్ మ్యామ్. ఆఫ్టర్ కంప్లీటింగ్ దర్ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ స్కిల్స్ మీద డిపెండ్ అయ్యి శాలరీ ప్యాకేజ్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది మ్యామ్. ఎందుకంటే లైక్ ప్రాపర్ స్కిల్స్ ఉన్నాయనుకోండి, దే యూస్ టు ఎర్న్ అరౌండ్ 30,000 ఆఫ్ శాలరీ, స్టార్టింగ్ శాలరీ, బేసిక్ శాలరీ అని చెప్పుకోవచ్చు మనం. 25,000 to 30,000 శాలరీ వాళ్ళు ఎర్న్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ ఏంటండి స్పెషలైజేషన్స్ ఏంటి? చాలా యూనివర్సిటీస్ మనం చూస్తూ ఉంటాం కదా. కమింగ్ టు మనం కంపేర్ చేసుకుంటే సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీకి యొక్క ప్రత్యేకతలు ఏంటంటే వన్ ఆఫ్ ది మేజర్ రీజన్ చెప్పుకోవచ్చు మేడం సెయింట్ మేరీస్లో ఏంటంటే ఇట్ ఈస్ ఇండియాస్ ఫస్ట్ మోస్ట్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ. అండ్ లైక్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం మీకు. ఒక సర్జరీ పర్ఫామ్ చేశారు ఒక పేషెంట్ మీద. వన్ పేషెంట్ హ్యాడ్ అండర్గాన్ విత్ సమ్ సర్జరీ అండ్ డాక్టర్ ఏంటంటే ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేస్తాడు. అండ్ ఫర్దర్లీ ఆ పేషెంట్ రికవర్ అవ్వడానికి ద నర్సింగ్ స్టాఫ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ యూస్ టు ప్రొవైడ్ ద కేర్ టు ద పేషెంట్. అండ్ ఆ కేర్ అనేది ఎలా ప్రొవైడ్ చేయాలి అండ్ హౌ వీ నీడ్ టు రికవర్ ద పేషెంట్ ఇన్ హిస్ ఒరిజినల్ స్టేట్. తను పేషెంట్ ఒరిజినల్ స్టేట్కి రికవర్ అవ్వడానికి ఏ విధమైనటువంటి కేర్ అనేది మనం ప్రొవైడ్ చేయాలనే దాన్ని మేము క్లియర్ కట్గా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తూ ఉంటాం. అండ్ వీ హ్యావ్ గుడ్ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్ ఆల్సో హియర్. So that is one of the main reason that why we used to say to the students to choose St. Mary's Rehabilitation. మీరు ఇందాక allied professionals అన్నారు. What is the meaning of allied professionals? Professionals అంటే like we are the like here we are providing a graduation course to the students. So that's why like ఇక్కడ ఏంటంటే మేడం అరౌండ్ 6 సెమిస్టర్స్లో స్టూడెంట్స్కి ప్రాపర్ ఎడ్యుకేషన్తో పాటు పేషెంట్ని ఎలా డీల్ చేయాలి, హౌ వీ నీడ్ టు కలెక్ట్ ద కన్సెంట్ ఫ్రమ్ ద పేషెంట్, హిస్టరీ ఎలా తీసుకోవాలి,
అండ్ యాజ్ వెల్ యాజ్ ఏ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలి, పేషెంట్ కండిషన్ని బట్టి ఏ టైప్ ఆఫ్ ప్రొసీజర్ని ఎవాల్యుయేట్ చేయాలి అని చెప్పేసి మేము క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటాం కాబట్టి సో దాట్స్ వై లైక్ ద స్టూడెంట్స్ దోస్ హూ ఆర్ పర్సూయింగ్ దిస్ గ్రాడ్యుయేషన్ దోస్ స్టూడెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ అలైడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్. ఎస్, మామూలుగా మనం యూనివర్సిటీస్ అంటే చాలా చూస్తున్నామండి, బయట చాలానే ఉన్నాయి. కమింగ్ టు సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ది ఒక యూనివర్సిటీగానే పెట్టారు అంటే అది దిస్ ద ఫస్ట్ వన్ ఐ థింక్ ఇండియాస్లోనే. అంటే ఎట్లా అసలు మామూలుగా యూనివర్సిటీస్ అంటే అది ఒక సెగ్మెంట్, రీహాబిలిటేషన్కే ఒక యూనివర్సిటీ ఉంది అనేది ఇట్స్ గుడ్ అనుకోవాలి. అసలు ఎట్లా దాన్ని యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే మేడం లైక్ ఇప్పుడు మనము ఏదైతే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ నుంచి స్టూడెంట్స్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసేసి ఇంటర్న్షిప్కి వెళ్ళిపోయి దాని తర్వాత బయటికి వచ్చేస్తారు మేడం. అండ్ స్టూడెంట్స్కి తెలియదు ఏంటంటే లైక్ ఏ కైండ్ ఆఫ్ ఎథిక్స్ ఫాలో చేయాలి మనం, లైక్ వైల్ వీఆర్ కలెక్టింగ్ ద హిస్టరీ ఫ్రమ్ ద పేషెంట్ వాట్ కైండ్ ఆఫ్ ఎథిక్స్ దట్ వీ నీడ్ టు ఫాలో. ఇప్పుడు ఏంటంటే మేడం లైక్ ద ప్రొఫెషనల్స్ దోస్ హూ ఆర్ పర్ఫార్మింగ్ దట్ ప్రొసీజర్స్, ఎవరైతే లైక్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ ఆ ప్రొసీజర్స్ ఏదైతే పర్ఫామ్ చేస్తున్నారో డిపార్ట్మెంట్లో వాళ్ళు హ్యాబిచువల్ అయ్యి ఉంటారు ఆ ప్రొసీజర్స్కి, బట్ పేషెంట్ హ్యాబిచువల్ అయ్యి ఉండరు కదా. లైక్ పేషెంట్స్ ఆర్ న్యూ టు దట్ ప్రొసీజర్ కాబట్టి వాళ్ళు టెన్షన్ పడుతూ ఉంటారనమాట. అలా పేషెంట్కి ఎలాంటి టెన్షన్ కలిగించకుండా ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇచ్చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ అవుట్కమ్స్ అనేవి తీసుకోవడానికి ఏ విధమైనటువంటి రూల్స్ అనేవి మనం ఫాలో చేస్తామనే దాన్ని మేము క్లియర్ కట్గా ఇక్కడ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. యూనివర్సిటీ అనగానే స్టూడెంట్స్ కానీ ఇటు పేరెంట్స్ కానీ ఒకటి ఆలోచిస్తారండి, ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి ప్లేస్మెంట్ ఎలాంటి కంపెనీస్తో ఈ యూనివర్సిటీ టైఅప్ అయి ఉంది, రేపు ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, ఆ కంపెనీస్ యొక్క బ్రాండ్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తూ ఉంటారు. మరి కమింగ్ టు సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ, మరి మీరు ఎటువంటి స్కిల్ పార్ట్నర్స్తో మరి టైఅప్ అయి ఉన్నారు అంటే? యాక్చువల్లీ లైక్ వీఆర్ ఫ్రమ్ గ్లోబల్ మెడ్వర్సిటీ మ్యామ్. లైక్ మేము ఈ గ్లోబల్ మెడ్వర్సిటీలో ఎన్ నెంబర్ ఆఫ్ హాస్పిటల్స్తో టైఅప్ అయి ఉన్నాం. సో లైక్ వీ హ్యాడ్ కొలాబరేటెడ్ విత్ NABH అక్రిడేటెడ్ హాస్పిటల్స్. కాబట్టి స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ విషయంలో ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు మేడం. లైక్ ద స్టూడెంట్ దోస్ హూ ఆర్ టేకింగ్ అడ్మిషన్స్ విత్ అవర్ ఇండస్ట్రియల్ స్కిల్ పార్ట్నర్ దట్ ఈస్ గ్లోబల్ మెడ్వర్సిటీ విచ్ ఇస్ అన్ ఇండస్ట్రియల్ స్కిల్ పార్ట్నర్ టు సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ. Like we had collaborated with so many hospitals that includes Yashoda Hospital, like it is one of the major good hospital in Hyderabad, as well as AIG Hospital అని చెప్పేసి, యాజ్ వెల్ జెమ్ కేర్ కామినేని హాస్పిటల్స్ అని చెప్పేసి, వెల్నెస్ హాస్పిటల్ అని చెప్పేసి, SLG హాస్పిటల్, లైక్ ఇలా వన్ ఆఫ్ ది మేజర్ హాస్పిటల్, చాలా మంచి మంచి పెద్ద పెద్ద హాస్పిటల్స్ తోటి మేము కొలాబరేట్ అయి ఉన్నాం. కాబట్టి స్టూడెంట్స్ ఎప్పుడైతే ఇంటర్న్షిప్కి వెళ్తారో అక్కడ కూడా క్వాలిటీ కైండ్ ఆఫ్ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ అనేది తీసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి లైక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ దట్ వై. సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో మరి ఇలాంటి కోర్సెస్ తీసుకోవాలి, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా స్కూల్ ఆఫ్ హెల్త్, అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సెస్కి రావాలి అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ రావాలి అని అంటే? ఎవరైతే స్టూడెంట్స్ బైపీసీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారో వాళ్ళే కాకుండా ఎంపీసీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కూడా ఈ కోర్సెస్కి ఎలిజిబుల్ అన్నారు. బట్ ద స్టూడెంట్స్ దోస్ హూ హ్యాడ్ కంప్లీటెడ్ దేర్ బైపీసీ వాళ్ళు ఈ కోర్సెస్కి వస్తే లైక్ already they are the like habitual students to biological background కాబట్టి వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది. బట్ ఎంపీసీ వాళ్ళు కొద్దిగా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, బట్ దే ఆర్ ఆల్సో ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్సెస్. బ్యాక్గ్రౌండ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్కి అయితే ఇది చాలా ఈజీ ఉంటుంది. అవునవును, మీరు అన్నట్టుగానే కొంచెం టచ్ లేనటువంటి కోర్స్ తీసుకున్న వాళ్ళు కొద్దిగా వర్క్ చేయాలి, కష్టపడాల్సి వస్తుంది అనమాట. సో ఫైనల్లీ ఏం చెప్పాలనుకుంటున్నారు మరి? అలైడ్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ హెల్త్, సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీ ఈ కోర్సెస్లో జాయిన్ అవ్వాలి పిల్లలు అంటే ఎట్లాంటి? like I can say that these allied health courses are the best courses for the students those who want to continue under medical field. అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఎవరైతే నీట్ రాసి కూడా లైక్ సీట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో డిస్కరేజ్ కాకుండా, డిసప్పాయింట్ కాకుండా ఈ టైప్ ఆఫ్ కోర్సెస్ తీసుకొని ఫర్దర్గా వాళ్ళ లైఫ్ని మెడికల్ ఫీల్డ్లో లీడ్ చేయడానికి వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్స్ అని చెప్పగలను మేడం. యాజ్ వెల్ ఇక్కడ ఏంటంటే లైక్ యాజ్ వెల్ డాక్టర్స్ యూస్ టు ఇంటరాక్ట్ విత్ ద పేషెంట్స్ డైరెక్ట్లీ, ఇక్కడ కూడా లైక్ ద టెక్నాలజీస్ ఆల్సో యూస్ టు ఇంటరాక్ట్ విత్ ద పేషెంట్స్ డైరెక్ట్లీ, and these technologies used to assist the patient and help the patient in recovering as well as in providing treatments to the patient. సో మీరు ఒక నీట్ చెప్పారు ఎగ్జామ్, అంటే నీట్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పుడు సెయింట్ మేరీస్ రీహాబిలిటేషన్ యూనివర్సిటీలో జాయిన్ అవుతే వాళ్ళకి మంచి స్కోప్ ఉందని చెప్తున్నారు. చాలా మంచి స్కోప్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి లైక్ అలైడ్ హెల్త్ కోర్స్, అలైడ్ హెల్త్ బోర్డ్ అనేది చెప్పేసి ఒక బోర్డు ఉంటుంది మేడం. ఆ బోర్డు అనేది నీట్ అనేది మ్యాండేటరీ అనేది పెట్టింది మేడం పారామెడికల్ కోర్సెస్కి. బట్ ఈ మధ్యలో లైక్ ఫర్ దిస్ ఇయర్ దే హ్యాడ్ రిమూవ్డ్ నీట్ మ్యాండేటరీ ఫర్ అలైడ్ హెల్త్ కోర్సెస్. అండ్ కాబట్టి లైక్
the students those who are enthusiastic to come under this allied health courses like ఎవరికైతే నీట్ రాలేదో వాళ్ళు ఎలిజిబుల్ మేడం ఈ టైప్. సో దయాల్ సింగ్ గారు, అంటే స్టూడెంట్స్కి మీరు ఏ కోర్స్ తీసుకోవాలంటే సజెస్ట్ చేస్తారు మీరు? As I am the faculty of radiology, so I used to suggest the students to take radiology course, but rather than that వేరే కోర్సెస్ కూడా ఉన్నాయి మేడం. లైక్ ఎవరైతే స్టూడెంట్స్ ల్యాబొరేటరీ ఫీల్డ్లో వెళ్ళాలనుకుంటే దే కెన్ టేక్ మెడికల్ ల్యాబొరేటరీ సైన్స్ అనే కోర్స్ తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే హార్ట్ ప్రాబ్లమ్స్ గురించి డయాగ్నోస్ చేయాలి, లైక్ హార్ట్ ఫీల్డ్ లైక్ రిలేటెడ్ టు కార్డియాక్ ఫీల్డ్ వెళ్ళాలంటే ఆ స్టూడెంట్స్ కార్డియాక్ టెక్నాలజీ లేకపోతే కార్డియోవాస్కులర్ టెక్నాలజీ అనే ఫీల్డ్లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది మేడం. అండ్ ద స్టూడెంట్స్ దోస్ హూ వాంట్ టు వర్క్ అండర్ ఓటీ, కొందరికి ఉంటుంది ఓటీలోనే వర్క్ చేయాలి, నేను లైక్ డాక్టర్స్కి అసిస్టెంట్స్గా లైక్ యాజ్ అన్ అసిస్టెంట్ ఐ నీడ్ టు వర్క్ విత్ డాక్టర్స్ అని చెప్పేసి ఉంటుంది. కాబట్టి ఆ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఓటీలో వర్క్ చేయడానికి బీఎస్సీ ఓటీ అండ్ అనెస్థీషియా కోర్స్ ఉంటుంది మేడం, అనెస్థీషియా అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ, ఆ కోర్స్ తీసుకోవడానికి ఛాన్స్. అలైడ్ సైన్సెస్ ఈ కోర్సెస్లో స్టూడెంట్స్కి థియరిటికల్ కంటే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఇంపార్టెంటా? అంటే ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది మనం దేనికి ఇవ్వలేం మేడం, బికాస్ అలాంగ్ విత్ థియరిటికల్ దే నీడ్ ఏ ప్రాక్టికల్ ఎక్స్పోజర్. ఈక్వల్ ఇంపార్టెన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా మనము క్లినికల్స్లో వెళ్ళి ఇది చేయాలి అంటే లైక్ ఇఫ్ హీ డోంట్ హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ రిగార్డింగ్ దట్ ప్రొసీజర్ ప్రాక్టికల్ చేయలేరు వాళ్ళు. కాబట్టి థియరిటికల్గా కూడా ప్రాపర్గా ఉండాలి, యాజ్ వెల్ అలాంగ్ విత్ థియరిటికల్ దే నీడ్ టు బి ఎక్స్పోజ్ టు క్లినికల్. థ్యాంక్ యూ.